నా మీదట ప్రత్యేకమైన ఉద్దేశాన్ని ఉంచాలని ఆశపడుచున్నాను. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 26 నుండి 40 వచనాలు మనం చదువుకున్న అందులో 39లో బి భాగంలో చూస్తే, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. ఎందుకు ఇతని జీవితంలో ఈ సంతోషము? ఈ నపుంసకుని యొక్క బ్రతుకులో ఈ సంతోషాన్ని గల కారణాలు ఏంటి? సంతోషం ఎలా అతని జీవితంలో వచ్చి ఉన్నది అన్న ఉద్దేశాన్ని ఎదుట ఉంచాలని ఆశపడుచున్నాను. నపుంసకుని యొక్క రక్షణ సంతోషం అనే విషయాన్ని ఎదుట ఉంచాలని ఆశపడుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో, ఈ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆది కాండములో 10:6లో వ్రాయబడుతున్న మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ హాముకు ఒక కుమారుడు ఉన్నాడు, అతని పేరు కూషు అని వ్రాయబడుతుంది. నోవహుకు 3 కుమారులు, షేము, హాము, యాపేతు. అందులో ఒక కుమారుడు హాము సంతతికి చెందినవాడు కూషును గూర్చి బైబిల్ గ్రంథంలో పదే మన పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు మనం చూస్తే ఎక్కువగా పాత నిబంధన విభాగంలో వ్రాయబడుతూ ఉంటాయి. కూషీలు గూర్చి లేదా ఆ దేశాన్ని గూర్చి, ఆ జాతికి చెందిన ప్రజల గూర్చి అనేకమైన విషయాలు ప్రస్తావించబడతాయి. యెషయా గ్రంథం 20వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు మనం గమనించిన ఎలా వ్రాయబడుతూ ఉంటాయి కూషీలు గూర్చి. కూషు అంటే నలుపు అనే అర్థము. వీరు చాలా ఎత్తుగా ఉంటారు. హాము కుమారుడు పిల్లరా, అతని పేరును ఒక ఊరు కూడా ఒక గ్రీకులు ఆ పేరు పెట్టడానికి గల భావం ఏంటని మనం ఆలోచిస్తే, తుయూపియా అనేటువంటి పదానికి అర్థము కాల్చబడిన. ఎంతటి ప్రాముఖ్యతను సంతరించుకుందంటే బైబిల్ గ్రంథంలో ఇతని గురించి మనం బాగా ఆలోచిస్తే, నపుంసకులు అంటే చులకనగా చిన్నచూపు చూడబడుతూ ఉంటారు. సమాజంలో అంత విలువ వారికి ఉండదు. సమాజంలో వారికంటూ ఒక గుర్తింపు ఉండదు. అవహేళన చేయబడతారు, అపహాస్యానికి గురవుతూ ఉంటారు. కానీ ఈ వ్యక్తిని గురించి రాయబడిన విషయం చూస్తే, రాణి అయిన కందకి క్రింద ఈయన ధనాగారం అంతటి మీద ఒక ఖజానాదారుడిగా, కోశాధికారిగా ఉండినట్లు మనకి 26, 27 వచనాలు మనం పఠిస్తే కనిపిస్తూ ఉంటుంది. ఈ వ్యక్తిని గురించి చాలా ప్రాముఖ్యమైన మాటలు కనిపిస్తున్నాయి. నరులందరూ రక్షణ పాత్రులన్న సార్వత్రిక సత్యం ఇతని రక్షణ ద్వారా బైబిల్ గ్రంథంలో మనకి తేటతెల్లమవుతుంది. రక్షణ కొంతమందికి మాత్రమే పరిమితము అనేది లేదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇతని రక్షణ ద్వారా మనం తెలుసుకోవాల్సింది, మానవులందరూ కూడా రక్షణ పాత్రులే. ప్రతి మనుష్యుడు రక్షింపబట్టుకు యోగ్యుడు అనే సార్వత్రిక సత్యం ఈ వ్యక్తి ద్వారా మనకి విదితమవుతుంది. అర్చకేతరులు అర్చకులతో, మాలాంటి పరిచర్య చేసే వాళ్ళే కాక పరిచర్య చేయనటువంటి వారు, అర్చకులతో అర్చకేతరులు కూడా సమాన స్థాయిలో సంతోషాలతో, ఉప్పొంగే ఆనందముతో నింపగల సమర్థుడని నపుంసకుని యొక్క బ్రతుకు ద్వారా, అతని జీవితం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుచేతన మనం ఆలోచిస్తే, మతాన్ని వెతుక్కుంటూ వచ్చిన ఒక ఆర్థిక మంత్రికి, మతాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. ఎందుకంటే అతని జీవితంలో ఒక ఆర్థిక మంత్రిగా ఉన్నప్పటికీ, మంచి పొజిషన్లో, మంచి స్థాయిలో తన యొక్క బ్రతుకు ఉన్నప్పటికీ జీవితంలో సంతోషమో లేదో, ఆనందానికి చాలా బహు దూరస్తుడిగా ఉన్నాడు. మతాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నటువంటి ఈ ఆర్థిక మంత్రికి ఆధ్యాత్మికమైన అనుభవాలు లభించాయి. అంటే ఆత్మ సంబంధమైన గొప్ప అనుభవాలు ఇతని జీవితంలో చోటు చేసుకున్నాయి. ఎలా లభించాయి? అందుకే 39వ వచనంలో వ్రాయబడిన మాటలు కనిపిస్తున్నాయి. వారు నీళ్ళ నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడను చూడలేదు. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళను. ఈ సంతోషము ఎందుకు? సంతోషము అనేది శరీరానికి, మనస్సుకు, హృదయానికి పిల్లరా ఒక సత్తునిచ్చే ఒక గొప్ప ప్రక్రియ.
పెద్దలు అంటూ ఉంటారు, సంతోషమే సగం బలమని. సంతోషం అనేది మన దేహానికి, మన మనసుకు, మన హృదయానికి సత్తువునిచ్చేది, అంటే బలాన్ని చేకూర్చే గొప్ప ప్రక్రియ పిల్లరా. సంతోషానికి కారణాలు వేరే ఉండవచ్చు, అవి రకరకాలుగా ఉంటాయి పిల్లరా. కానీ సంతోషం యొక్క అనుభవం మాత్రం ఒకటే. నువ్వు అనుభవిస్తున్న సంతోషం దేని ద్వారైనా రావచ్చు, కానీ దాని అనుభవం మాత్రం ఒకే రీతిగా ఉంటుంది పిల్లరా. ఫర్ ఎగ్జాంపుల్, షడ్రసోపేతమైన ఖరీదైన భోజనం చేసిన వాని జీవితంలో చాలా ఆనందిస్తూ సంతోషిస్తూ ఉంటాను, నేను ఖరీదైన భోజనాన్ని తినానని. కడుపు నింపుకోవడానికి కలిగించని, అంటే ఇంట్లో ఏమీ లేక తనకున్న దీన స్థితిలో బీదరకంలోనే గంజి నీళ్ళతో కడుపు నింపుకున్నవాడు కూడా తన జీవితంలో సంతోషిస్తూ ఉంటాడు. ఇరువురికి సంతృప్తి సంతోషాలు ఒకటే. అతగాడికి కడుపు నిండింది, బీదవానికి కూడా కడుపు నింపింది. తేడా ఏంటనేది కడుపులో ఏమీ లేదు, తేడా రుచులను గుర్తిస్తూ ఉన్నటువంటి నాలుక దగ్గర ఉంది. సంతోషం అనే దాని గురించి మనము ఆలోచిస్తే పిల్లరా, ఈ సంతోషము అనేది అపవిత్రమైన కార్యాల ద్వారా కూడా మనం పొందుకోవచ్చు. పరిశుద్ధమైనటువంటి పనులు, నీతితో కూడినటువంటి పనులు మనం చేసి కూడా సంతోషాన్ని సంపాదించుకోవచ్చు పిల్లరా. అయితే సంతోషము అనేది మనం ఎలా మన జీవితంలో అనుభవిస్తున్నది, ఎలా మన జీవితంలో పొందుకోవడానికి ప్రయత్నిస్తున్నాం? మంచి పనులు చేసి మనం సంతోషిస్తున్నామా, లేదా చెడు పనులు, చెడ్డ కార్యాలు, అపవిత్రమైన కార్యాలు, దేవునికి నచ్చనటువంటి హేయమైనటువంటి కార్యాలు మనం చేసి సంతోషిస్తున్నామా అన్నది మనం ఆలోచించవలసిన అవసరత ఉంది. ఇతను ఒక ఆర్థిక మంత్రి, జీవితంలో సంతోషము లేదు, మతాన్ని వెతుక్కుంటూ ముందుకు తన రథం మీద వెళ్తూ ఉన్నటువంటి విషయము మనకు కనిపిస్తుంది. ప్రియా దేవుని సంగమా, ఇతని గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈ సంతోషం చాలా అద్భుతమైనదని ఇతని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సంతోషము ఎల్లప్పుడూ మనం జీవిస్తున్న ఈ భూమి మీద 4 కాలాలు మనం అనుభవిస్తున్న సంతోషం నిలిచిపోవాలంటే అది ప్రతిఫలాల్లో కనిపించాలి. మనం అనుభవిస్తున్న సంతోషం ఎలాంటిదైనా సరే అది 10 కాలాలు ఈ భూమి మీద నిలిచిపోవాలంటే దాని పర్యవసనాలు అనేవి ఎలా ఉంటాయో దాని గురించి మనం గమనించాలి. ఇతని జీవితంలో జీవించినంత కాలం ఎలా తన ఆనందాన్ని, తన సంతోషాన్ని అనుభవించాడు అని 10 మంది నీ మంచి గూర్చి చెడుని గూర్చి చర్చించుకొని ముచ్చరించుకునే వారిగా ఉండాలంటే మనం దేన్ని గూర్చి మనం ఈ లోకంలో ఆలోచన కలిగి నడుస్తున్నాం అనేది గమనించాలి. మానవులమైన మనము మంచిని చూస్తాము, చెడుని చూస్తాం, రెండిటిని గమనిస్తూ ఉంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12లో యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగిస్తున్న సమయంలో కొన్ని మాటలు అనుస్తారు. మనుష్యులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగునని యేసుక్రీస్తు వారు ఉద్ఘాటించారు. ఆయన కొండ మీద ప్రసంగిస్తున్న ఈ సమయంలో గమనిస్తే ఈ మాటలు ఉన్న సారం, మనుషులందరూ నిన్ను నిందించవచ్చు, అపహసించవచ్చు, హింసించవచ్చు, నీ మీద తోటి మానవులు ఎదుట చెడ్డ మాటలు చెప్పచ్చు. అలాంటి సమయంలో మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతున్నారు. వారెవరో నా గురించి చెడుగా చెప్పుకుంటున్నారు, వీరెవరో నాకు తెలిసిన వారే, నాతో ఉన్నవారే నా గురించి రకరకాల మాటలు చెబుతూ ఉన్నారని చింతించవలసిన పరిస్థితి ఉండకూడదు. బాధపడుతూ మన జీవితంలో కృంగిపోయే వారు ఉండకూడదు. ఆయన అంటున్నాడు, మనుషులు మీ మీద నిందించి, హింసించి, మీ కొరకు చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు. మనం ప్రభు కొరకు నిలిస్తే పరలోకమందు మన ఫలము అధికమవుతుంది అంటాడు. ఫలానా ఆత్మఫలాన్ని పేర్కొంటూ 5:22లో ఆత్మఫలమందలి నవరుచులలో సంతోషము కూడా రెండవది అని పౌలు మహాశయుడు తెలియజేస్తున్నాడు. నిజానికి సంతోషము లేని జీవితం అడవిగాచినటువంటి వెన్నెలతో సమము. సంతోషము లేని జీవితం, మనము సంతోషిస్తున్నామా అనే ప్రశ్న మన జీవితం మనం వేసుకోవలసిన అవసరత ఉంది. ఒక నిర్మలమైన ఒక సంతోషం రకరకాలుగా ఉంటుంది భూమి మీద, కానీ ఒక నిర్మలమైన పరిశుద్ధమైన సంతోషాన్ని, స్వచ్ఛమైనటువంటి సంతోషాన్ని
సాధారణ జీవిత అనుభవాల్లోనే అన్వేషించి మనం కనుక్కోవచ్చు. సాధారణమైన బ్రతుకులో మాత్రమే మనం చూడొచ్చు. ఎలా అనేది మన జీవితంలో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైనటువంటి సత్యం. అతడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళును అనే ఈ మాటలో ఉన్న సారం ఏంటంటే, ఇక రక్షణ గురించి సంతోషమైతే ఉచితమే కానీ చౌక కాదని ఇతని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. రక్షింపబడిన యొక్క జీవితంలో ఒక మనిషి, ఒక వ్యక్తి యేసుక్రీస్తుని విశ్వసించి రక్షింపబడినప్పుడు ఆ రక్షణ సంతోషం అనేది ఉచితమే కానీ అది చౌక మాత్రమో కాదు. రక్షణ చాలామంది మనము చాలా చులకనగా, దానికి వాల్యూ లేనిటువంటిదిగా మనం చూస్తూ ఉంటాం. అది ఉచితమైనదే కానీ చాలా ఖరీదైనది, అది చౌకగా మనం ఎన్నడూ భావించకూడదు. ఈ సంతోషాన్ని ఆనాటి కాలంలోనే ఈ ఆర్థిక మంత్రి అయినటువంటి ఈ నపుంసకుడు, సమాజంలో వాల్యూ లేనటువంటి మనుష్యుడు, అవహేళన చేయబడుతున్న, అపహాస్యము చేయబడుతున్న మనుష్యుడు, ఆనాటి కాలంలోనే ఈ నపుంసకుడు రక్షణ సంతోషాన్ని అనుభవించాడు. 3 విషయాలు చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. మొదటిగా గమనిస్తే అతని సంతోషానికి కారణాలు ఏంటి? మొదటి కారణం, అతని సంతోషానికి కారణం అతని రక్షణ. అతని సంతోషానికి కారణం అతని రక్షణ. అతడు ఎంత శ్రీమంతుడైనా, గొప్ప శ్రీమంతుడైనా, మంచి పలుకుబడినటువంటి ఉద్యోగంలో అతని జీవితాన్ని కొనసాగిస్తున్నవాడైనా సంతోషిస్తూ యెరూషలేముకు అతడు రాలేదు. తన జీవితంలో ఆలోచిస్తే హృదయములో ఆకలి ఉంది, మనస్సులో తెలియనటువంటి వేదన ఉంది. అంత మాత్రమే కాక ఒక కళ్ళలో, తన యొక్క కళ్ళలో ఒక అన్వేషణ భావముతో వెతుకుతూ ముందుకు వస్తూ ఉన్నాడు. పిల్లరా, ఇవన్నీ అతను ఆవరించాయి. హృదయములో పిల్లరా ఆకలి, తన యొక్క జీవితంలో మనస్సులో వేదన, తన కళ్ళలో ఏదో తెలియని అన్వేషణ అనేది అతను బ్రతుకును ఆవరించేశాయి. అంటే ఎన్నున్ని కూడా తన జీవితంలో సంతోషానికి బహు దూరస్తుడిగా ఉన్నాడు, నెమ్మదికి దూరస్తుడిగా ఉన్నాడు. ఇవన్నీ ఆవరించాయి. కానీ తిరిగి ప్రయాణంలో యెరూషలేముకు వచ్చిన తర్వాత తిరిగి ప్రయాణము కూడా అలాగే ఆరంభమైంది. ఏదో మతాన్ని వెతుక్కుంటూ జెరూసలేం ప్రాంతానికి వచ్చాడు. జెరూసలేంలో దేవాలయం ఉంది, అద్భుతమైన పరిశుద్ధమైనటువంటి శృంగారమైన దేవాలయం ఉన్నది. పిల్లరా, ఆ ప్రాంతానికి వచ్చాడు, ఏదో నెమ్మది దొరుకుతుందని. ఎలా వచ్చాడో తిరిగి ప్రయాణం కూడా అలానే కొనసాగింపబడుతుంది. కానీ ఒక్కటే మార్పు. ఏంటి ఆ మార్పు అంటే, దేవుణ్ణి దర్శించిన తర్వాత జరిగిన కార్యం. మనము కూడా దేవుని సన్నిధికి ఎందుకు వస్తాం? అందరం యేసుని ఎందుకు సందర్శించాలనుకుంటాం? దేవాలయానికి ఎందుకు రావాలనుకుంటాం? నెమ్మదితో, సంతోషముతో నా ప్రభుని నేను సేవించాలి, ఆయన నాకు ఇచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ నెమ్మదను, ఆశీర్వాదాన్ని నా బ్రతుకులో అనుభవించాలి, ప్రశాంతత నా జీవితంలోకి రావాలి, దేవునికి నేను దగ్గరగా ఉండాలి, దేవుని యొక్క హస్తాలకు నన్ను నేను అప్పగించుకోవాలి, ఆయన నడిపించే బాటలు నేను నడవాలని దేవుని చెంతకు మనం పరీక్షించుకుంటూ తగ్గించుకొని జీవితంలో అన్నీ మర్చిపోయి ఇక్కడ కూర్చుంటాం. మనం ఇంటిలో ఎలా ఉన్నామో, బయట సమాజంలో ఎలా ఉన్నామో, చర్చిలో కూడా అలానే ఉంటే నువ్వు చర్చికి రావడం ఉపయోగం లేదు. దేవుని మందిరానికి ఎందుకు వస్తాం? దేవుని ఎందుకు దర్శించాలనుకుంటామంటే, దేవుని సన్నిధిలో ఘనత, ప్రభావములు, దేవుని సన్నిధిలో సుఖ దుఃఖములు పిల్లరా అనేవి మన జీవితంలో ఎన్నో ఉంటాయి. మన జీవితంలో దుఃఖాలకు బదులు ఆనందము, సంతోషము, ఘనత, జీవం అనేది రావాలంటే మనకు ఉన్న ప్రతిది కూడా తెలియచేయాలి. అందుకంటే కుడి చేతిలో దీర్ఘాయువును, ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవని మాట్లాడుతూ ఉంటారు. అవి అనుభవించాలంటే రావాలి. ఎప్పుడైతే అతనికి ఆ దర్శనం కలిగింది, ఎలా దర్శనం కలిగిందో మనం 2వ పాయింట్లో విందాం పిల్లరా. అతని ఆకలి తీరింది, హృదయంలో ఉన్న ఆకలి తీరింది. తన యొక్క మనస్సులో ఉన్న వేదన వేడుకగా ఒక పండగ మారిపోయింది. అంత మాత్రమే కాక అన్వేషణాన్ని ఏదైతే చూస్తూ ఉన్నాడో, ఏదైతే వెతుకుతూ ఉన్నాడో, ఆ అన్వేషణం అనేది ఒక అనుభవానికి వచ్చింది. మనం దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఏదైతే సెర్చ్ చేస్తున్నామో, ఏదైతే వెతుకుతున్నామో, ఏదైతే అన్వేషిస్తున్నామో
అది నీ బ్రతుకులో ఒక అనుభవముగా మారిపోయాలి. మన పాప సంఖ్యలు, మన పాప శృంఖలు అనేవి తెగిపోవాలి, మన బంధాలు తెగిపోవాలి. మనము దేవుని మందిరానికి వచ్చి కూడా మన బంధకాల్లో మనం బంధింపబడినటువంటి సేన అనే అపవిత్రాత్మలతో బాధింపబడిన వాడివని మన బ్రతుకులు ఇంకా ఉంటే దానివల్ల ప్రయోజనమో ఏమీ ఉండదు. హృదయం సంతోషముతో నిండిపోయింది ప్రారా, నిత్య జీవాన్ని అనుభవిస్తాను అనేటువంటి ఒక నమ్మకానికి, నిశ్చయతకు వచ్చాడు. అలాంటి అనుభవం, అలాంటి విముక్తి, అలాంటి విడుదల మనలో ఉంటే ఎంత స్వేచ్ఛ, ఎంత స్వాతంత్రం అనేది పిల్లరా అనుభవించగలము. అంటే ఆ క్షమాపణలో వెలువడినటువంటి హాయి చూడండి. కొన్నిసార్లు మనం చాలా శ్రమను అనుభవించి వేదనకు గురయ్యి అలసటను మన బడలికను తీర్చుకోవడానికి కూర్చున్నప్పుడు అబ్బా ప్రాణం ఎంత హాయిగా ఉందని అంటాం. క్షమాపణలో ఉన్న ఆ తీరు, క్షమాపణ నుండి వెలువడినటువంటి హాయి అనేది నరుడు వర్ణించలేనటువంటిది. ఆ హాయిని ఇతను అనుభవిస్తున్నాడు. దేవునితో సమాధాన పడినటువంటి ఆ స్థితి పాడుకోవడానికి అతను బ్రతుకులు ఒక పాటగా కనిపిస్తుంది. అంత మాత్రమే కాక చెప్పుకోవడానికి సువార్తగా వెలువడుతూ ఉంది. దేవునితో మన యొక్క పాపాలు ఒప్పుకొని క్షమాపణ మనం అనుభవిస్తే ఆ సమాధానము, ఆ నెమ్మది నీ జీవితంలో ఒక సాక్షిగా, ఒక సువార్తగా నీవు పాడుకోవడానికి ఒక పాటగా ఉంటుంది. అతని బ్రతుకులో అతని సంతోషానికి కారణం అతని రక్షణ. విశ్వాసి, ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, నువ్వు ఎప్పుడు బాప్తిసం పొందుకొని ఉన్నావో, ఎప్పుడు రక్షణ అనుభవం కలిగి ఉన్నావో ఆ తారీఖు, ఆ డేట్ అనేది నీకు గుర్తుందా? నీ రక్షణ గురించి నీవు సంతోషించే ఆనందం నీలో ఉందా? నీ రక్షణ గురించి ఉల్లసించే ఆ యొక్క అనుభవం నీలో ఉందా? దేన్ని గురించి సంతోషిస్తున్నావు? నపుంసకుని యొక్క సంతోషానికి కారణం అతని రక్షణ. యేసుక్రీస్తు యందలి రక్తములో కడుగబడి బాప్తిసం పొందుకుని అతని జీవితంలో అతని సంతోషానికి ప్రథమమైనటువంటి కారణం అతడి అనుభవిస్తున్న రక్షణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి, నీలో రక్షణ సంతోషం ఉందా? రక్షణ సంతోషం నీలో ఉంటే నీవు దేవునికి బహు దగ్గరగా ఉన్నట్లే. నీ రక్షణలో నీవు ఆనందిస్తున్నావా? 10 మందితో నీ రక్షణ గురించి కేరెత్తులు కొట్టగల ఉబలాటం నీలో ఉందా? ఆ పోగొట్టుకున్న నాణ్యమును గురించి కానీ, తప్పిపోయిన గొర్రెను గురించి కానీ, లేకపోతే తండ్రి ఇంటిని విడిచిపెట్టినటువంటి ఆ కుమారుని గురించి కానీ వ్రాయబడినటువంటి ఆ వృత్తాంతాలు, ఆ ఉపమానాలు మనం గమనిస్తే, పోగొట్టుకున్నది, కోల్పోయినది తిరిగి దక్కినప్పుడు 10 మందిని పిలిచి ఏం చేస్తున్నారు? సంతోషిస్తున్నారు. వెండి నాణం విశ్వాసులకు, దేవుని కుమారులకు, కుమార్తెలకు ముంగుర్తు. జకర్యా గ్రంథంలో రాయబడుతుంది, ఒక్క నాణ్యమును పోగొట్టుకుంటే దీపము, పిల్లల స్త్రీ సంఘానికి సాదృశ్యం. దీపం అనేది దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. మనం ఊడ్చి ప్రయాసపడి వెదకాలి. విశ్వాసులను కోల్పోకూడదు. విశ్వాసం మనం తిరిగి రాబట్టాలి. 10 మందితో చెప్పుకునే సంతోషం, నేను పోగొట్టుకున్నది, నేను కోల్పోయినది తిరిగి సంపాదించుకున్నాను అని ఆ స్త్రీ చెప్పుకున్నట్లు, ఆ విధవరాలు చెప్పుకున్నట్లు మన సంతోషాన్ని గురించి 10 మంది చెప్తున్నామా? ఏ సంతోషం? నీ రక్షణ సంతోషాన్ని గురించి. పిల్లరా, రక్షణ వలన కలిగిన ఆశీర్వాదాలు ఎన్నో ఉంటాయి మన జీవితంలో. నీవు పొందుకున్న రక్షణ బట్టి, రక్షణ ద్వారా అనుభవిస్తున్న ఆశీర్వాదాలు ఎన్నెన్నో. ఈ ఆశీర్వాదాలు, దీవెనలన్నిటికంటే నీ రక్షణే ఒక మహా ఆశీర్వాదము. తెలుసా? రక్షణను బట్టి మాత్రమే నీవు దీవెనను, ఆశీర్వాదమును అనుభవిస్తున్నావు. భద్రతను, కాపుదలను నీ జీవితంలో చూడగలుగుతున్నావు. నపుంసకుడు పిల్లరా దేవునికి దూరస్తుడు. దేవుడు అంటే ఎవరో తెలియనివాడు, కానీ రక్షింపబడి ఉన్నాడు. తన రక్షణే మహా సంతోషము. 2వదిగా గమనించిన ఇలా అతని సంతోషానికి కారణం అతనికి లభించిన రక్షకుడు. మొదటిది రక్షణ, 2వది రక్షకుడు. రక్షణ ఒక అనుభవం అయితే రక్షకుడు ఒక ఆప్తుడు. నీ రక్షణ నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో కేవలం ఒక అనుభవం, కానీ రక్షకుడు
ఒక ఆప్తుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ ఇచ్చేవాడు మనతో ఉంటే మనకు ఎంత భద్రత ఉంటుందో, ఎంత క్షేమం ఉంటుందో, ఎంత బలమును మనం పొందుకోగలమో, ఎంత భాగ్యముగా జీవితం ఉండగలుగుతుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే జీవితం ఎంత అందమైన అనుభవం అంటూ ఉంటాడు పిల్లరా. కేవలం దైవ కృపతో కలుగు అనుగ్రహం, సృష్టికర్త ఆశయం తెలిసి బ్రతికితే ఫలం అని అంటూ ఉంటారు కీర్తనకారులు. ఆనందించు, సంతోషించు, ఉల్లసించు నీ రక్షణ గూర్చి, నీ రక్షకుడు గూర్చి, నీ దేవుని గూర్చి అని. దేవుని కృప అనేది మన జీవితానికి, మన అందమైన బ్రతుకునకు తోడైతే అది సార్థకమైపోతుంది. నీ జీవితం దేవునికి అంగీకారంగా ఉండగలుగుతుంది. రక్షణ అనేది ఒక అనుభవం అయితే రక్షకుడు ఒక అద్భుతమైన శక్తి. ఈ శక్తితో మనం నింపబడాలి. ఈ బలం మన జీవితంలో పొందుకోవాలి. ఆయన మనతో లేని కాలమే కానీ, స్థలమే కానీ ఎన్నడో లేవో ఉండవో. ఎప్పుడు ఉంటుంది అని అంటే, నేను పాపంలో పడిపోయినప్పుడు దేవుని సన్నిధికి మనం దూరస్థలం అయిపోతాం. యేసుక్రీస్తును సహితము తండ్రి తన చెయ్యి విడిచిపెట్టవలసిన పరిస్థితి దాపురించింది. అందుకే మాసిలమణి గారు అద్భుతంగా అంటారు, దేవుడు బాసిన లోకములో చావుయే కాపురముండే గదా, దేవుని బాసిన లోకములో చావుయే కాపురముండే గదా, దేవునితో సఖ్యంబును జగతికి, దేవునితో సఖ్యంబును జగతికి ఈవి నిడితివి గదా, సిల్వధరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. సమాధానము, శాంతి ఎప్పుడు వస్తుంది? దేవునిలో ఉంటే. దేవుని ఎడబాస్తే చావు వచ్చి కాపురమో చేస్తుంది. అది కుటుంబం అవ్వచ్చు, నీ జీవితం అవ్వచ్చు, అది సంఘం అవ్వచ్చు, ఎటునైనా సరే దేవుని ఎడబాస్తే చావు వచ్చి, అంటే దుష్టుడు వచ్చి తాండవమాడిన పరిస్థితి చోటు చేసుకుంటుంది. పిల్లరా, నపుంసకుడు ఒంటరిగా యెరూషలేము వెళ్ళాడు, కానీ తిరిగి రక్షకునితో కలిసి ఇంటికి తిరిగి వెళ్ళడం అనేది అద్భుతం, గొప్ప ఆశ్చర్యం. ఇంటి నుంచి ఒంటరిగా వెళ్ళాడు. ఒంటరి జీవితము పిల్లరా అసమాధానానికి సాదృశ్యము. ఒంటరి బ్రతుకు అనేది పాపానికి ముంగుత్తుగా చెప్పుకోవచ్చు. ఒంటరితనంలో పడిపోవడానికి, చెడిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఒంటరిగా వెళ్ళిన వాడు తిరిగి ప్రయాణంలో రక్షకునితో రావడం జరుగుతూ ఉంటుంది. ఒంటరితనం అన్నది లేదు. జీవిత పదములో పిల్లరా మన సొంత వారు సైతము మనతో సర్వకాల వ్యవస్థలో యందు, అన్ని సందర్భంలో యందు పిల్లరా ఉండలేరు. భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, నీవు కనినటువంటి నీ కుమారులు అవ్వచ్చు, నీ కుమార్తెలు అవ్వచ్చు, నీవు బాగా ప్రేమించిన హితులు అవ్వచ్చు, ఆప్తులు అవ్వచ్చు, నీ మిత్రులు అవ్వచ్చు, నీ శ్రేయబులాసులు అవ్వచ్చు, ఎవరైనా సరే ఎల్లప్పుడూ మనతో ఉండలేరు. కానీ యేసుక్రీస్తు మనతో లేని దుస్థితి మనకు వాటిల్లదు, రాదు. నీ రక్షణ నీవు కాపాడుకుంటూ ఆయనతో నువ్వు వెళ్తే ఆయన ఎల్లప్పుడూ నీతో ఉండగలడు. ముగించుకుందాం పిల్లరా, చివరి కూడా చెప్పుకొని. అయితే యేసుక్రీస్తు వారు మనతో నిత్యం ఉన్నది వాస్తవమే. మనందరికీ తెలుసు, నిత్యం మా ప్రభువు మాతోనే ఉంటున్నాడు అన్నది నిజమే. మనము ఆయనతో ఉంటున్నామా అనే ప్రశ్న చాలా అవసరం. యేసుక్రీస్తు వారు నీతో స్నేహించాలని, నీతో ఉండాలని, నిన్ను నడిపించాలని అభిలాష కలిగిన వాడైనా, కానీ మనం ఆయనతో నిత్యం ఉంటున్నామా అనేది జీవిత పదములో మనకు ఒక సమస్య కావచ్చు. మనం ఆయనతో ఉండకపోతే నిలిచి ఉండకపోతే మనకు మనమే సమస్య. అంటే నీ బ్రతుకుకు నీవే ఒక విలన్. నీ జీవితానికి నీవే, నీ ఆధ్యాత్మికమైన బ్రతుకును పాడు చేసుకునే వాడికి నీవు మాత్రం ఉంటావు. అందుకంటాడు గలతీయులకు రాసిన పత్రికలో, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మోసపోయేది దేవుడు ఎప్పటికీ కాదు, మనమే మోసపుచ్చుకోవాలి, కానీ దేవుడు ఎప్పటికీ మోసపోడు. అందుకే ఆలోచించు, నీ రక్షణ వైభవాన్ని చేత నిడుకొని
ఎవరితో సహవసిస్తున్నావు? 116:13 అంటాడు, పిల్లరా, యెహోవా నీవు చేసిన ఉపకారములన్నిటికీ నేనేమీ చెల్లించను, నా రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేతును. మన క్వైర్ వారు కూడా స్తుతి ఆరాధనలో నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించను అనే ఈ కీర్తన చాలా సందర్భాల్లో చిన్న ప్రాయం నుండి అందరూ వింటున్న పాటే. ఎలా మనం ఆయన చేస్తున్న ఉపకారాలకు ప్రత్యుపకారము చేయగలుగుతున్నాం. నీ రక్షణ వైభవాన్ని, నీ రక్షణ జీవితాన్ని నీ చేత పట్టుకొని ఎవరితో సహవసిస్తున్నావు, ఎక్కడ కాపురం చేస్తున్నావు, ఇది చాలా ప్రాముఖ్యమైన పరిస్థితి. ఆనాడు నపుంసకుడు సంతోషముతో తన ఇంటికి వెళ్ళడానికి కారణం రక్షకునితో అతడు కలిసి వెళ్ళడమే. రక్షకునితో కలిసి వెలుటయే అతని సంతోషానికి పిల్లరా రెండవ కారణం. అతని సంతోషానికి మూడవ కారణం ఏంటనేది మనం చూసి ముగిద్దాం పిల్లరా. ఏంటనంటే అతనికి దొరికిన స్వార్థ. అతని సంతోషానికి కారణం మూడవది, అతనికి దొరికిన స్వార్థ. ఎవరైనా ఏమైనా చెబుతారా? ఎవరైనా ఏదైనా ఆత్మ సంబంధమైనటువంటి నా జీవితాన్ని గురించి మాట్లాడతారా? మనోవ్యాకులతతో, మానసికమైన ఒత్తిడితో నేను బలహీనమైపోతున్నాను, ఎవరైనా ఏదైనా సంభాషిస్తే నాతో మాట్లాడితే బాగుండు అని వింటాను అనే ఆలోచనతో యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు. కానీ ఎవరు ఏమీ మాట్లాడలేదు, ఎవరు ఏం చెప్పలేదు. ఏదైనా ఒకవేళ పుస్తకం, ఒక గ్రంథమైనా చదువుకుంటే నాతో మాట్లాడుతుందేమో, నాకు ఆదరణ, నెమ్మది లభిస్తుందేమోనని ఒక మత గ్రంథాన్ని పిల్లరా కొనుక్కోడానికి ఆశపడ్డాడు. అతనికి లభించిన గ్రంథము యెషయా గ్రంథాన్ని కొనుక్కున్నాడు. ఇప్పుడు పుస్తకములు చుట్టలన్నీ సముదాయంగా చేయబడినటువంటిది హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం. కానీ ఏ పుస్తకానికి ఆ పుస్తకము వేరేగా ఉండేవి. యెషయా గ్రంథం చదువుకుంటున్నాడు, పిల్ల తీసుకున్నాడు. ఈ గ్రంథం చదువుతూ ఉన్నాడు, కానీ ఏం మాట్లాడుతుందో తనకి అర్థం కావట్లేదు. ఇతనికి అర్థం కావట్లేదు. జీవితంలో అతడు ఆ రథం మీద వెళ్తున్నప్పుడు చదువుతున్నాడు, కానీ ఏమీ తెలియడం లేదు. అయితే దేవుడు ఫిలిప్పును పంపించాడు. మీరు 8వ అధ్యాయం మొత్తం చదివితే ఆ విషయాలు వ్రాయబడతాయి పిల్లరా. ఫిలిప్పును పంపించి ఆ గ్రంథానికి మౌన సందేశాన్ని పిల్లరా స్వరాన్ని దానం చేశాడు. అతడు చదువుతున్నాడు, అర్థం కావట్లేదు ఆర్థిక మంత్రికి. తన యొక్క స్వర సందేశాన్ని వినిపించడానికి దేవుడు నపుంసకుని యొద్దకి ఆ రథము చెంతకు ఫిలిప్పును పంపించినప్పుడు అతడు పరుగెత్తుకుంటూ వెళ్ళి నపుంసకును చేరుకోవడం అనేది ఆశ్చర్యం. 8, 26, 35, 36 వచనాల్లో కనిపిస్తాయి పిల్లరా. ఆ సాక్ష్యంలో ఒక అద్భుతమైన బంగారు సువార్త వెలువడింది. అతడు చదువుతున్నది, ఆయన గొర్రె వలె వదుకు తేబడను, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనంగా ఉండను, అలాగే ఆయన నోరు తెరవకుండాను అని మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి చదువుతున్నాడు. అతనికి అర్థం కావట్లేదు. దాని వివరణ ఫిలిప్పు ఇచ్చినాడు. అతడు మౌనంగా ఉన్నాడు. తన మౌనానికి స్వర సందేశాన్ని వినిపించి యేసుక్రీస్తు సువార్తను ప్రకటించాడు. ఆ సువార్తలో రక్షకుడైన యేసు ప్రత్యక్షమయ్యాడు. రక్షకుడైన యేసుక్రీస్తును విశ్వసించాడు. రక్షకుడైన ప్రభువుని ఆయన అంగీకరించినాడు. తన పాపాలు ఒప్పుకున్నాడు. బాప్తిస్మంకు తీసుకోవడానికి ఆలస్యం ఎందుకు చేయాలి, ఇప్పుడే తీసుకుంటాము అనే భావనతో ఆ సమీపమున నేల చెంతకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు పిల్లరా. ఆ రక్షకుని, ఆయన సన్నిధిని అతడు హత్తుకున్నాడు. ఇప్పుడు పిల్లరా మన జీవితంలో ఇతని ద్వారా తెలుసుకోవలసిందే, నేర్చుకోవలసినది, మనము రక్షింపబడ్డాము, రక్షింపబడిన ప్రజై ఉన్నాము, రక్షింపబడిన వారుగా ఉన్నాము. మనము మన సంతోషాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నాం, మన రక్షణ సంతోషాన్ని, మన రక్షకుని గూర్చి మనము అనుభవిస్తున్న స్వార్థను గూర్చి ఏ విధంగా చెప్పుకుంటున్నాం. ఇతను అందరితో చెప్పుకోవడానికి, తన ఇంటి వారితో, తన సొంత వారితో సాక్ష్యం ఇవ్వడానికి ఒక అద్భుతమైన సువార్త అతనికి దొరికింది. అతడు తన ఇంటి వారితో చెప్తాడు,
తన సొంత వారితో చెప్తాడు, తన ఊరి వారితో చెప్పుకోగలడు. ఏంటి? అతడికి దొరికిన స్వార్థ, ఘనమైన స్వార్థ. వార్తలలో యేసు స్వార్థ అనేది అద్భుతము పిల్లరా. నరుల విమోచన శుభవార్త గణనీయము. ఈ వార్త ప్రజలందరికీ తెలియజేయబడాలి. అటు తర్వాతే అంతము వచ్చినని మత్తయి సువార్తలో వ్రాయబడి ఉన్నది. ఈ వార్త అతని జీవితంలో అంగీకరించాడు. ఆ సువార్త అతనితో వెళ్ళిన అతని రక్షకుడే. మనము అనుభవిస్తున్నటువంటి సువార్త ఏదైతే విని ఉన్నామో ఆ సువార్తలో ఉన్నటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే రక్షకుడైన యేసు, శిలువనాథుడైన యేసు, మరణము ధ్వంసము చేసి తిరిగి లేచిన పునరుత్థానుడైన యేసు. ఈ యేసుక్రీస్తుని గురించి నీ ఇంటిలో నీ కావలసిన వారితో, నీవు నివాసము చేస్తున్న వారితో ఎలా సాక్ష్యము చెప్పగలుగుతున్నావు? చేతనున్న పరిశుద్ధ అతని హృదయం ఉన్నటువంటి రక్షణ సంతోషం వాక్యం ఉన్నట్టుగా వాక్యంలో రాయబడి ఉన్నట్లు పిల్లల గమనించిన ఎలా పిడికిడి గింజలు పట్టుకొని ఏడ్చుచూ వెళ్ళిన వాడేమో తన జీవితంలో ఆ వేదనతో ఆ ఏడ్పుతో వెళ్ళాడేమో కానీ సంతోషగానము చేయొచ్చు పనులు మోసుకొని ఇంటికి రావడం అనేది జరిగింది. 126వ కీర్తనలో 5వ చరణంలో రాయబడుతుంది పిల్లరా, మనం ఏడ్చుచు మనం విత్తినప్పుడు మన జీవితంలో సంతోషం అనే పంటను కోయగలుగుతున్నాం. పిల్లరా, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసినాడని అందుకు మనం సంతోషభరితమై ఆనందిస్తున్నామని 126 3వ చరణంలో రాయబడుతుంది. మన ప్రభు అమోఘమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. మన కొరకు ఆయన చేసిన గొప్ప కార్యములు బట్టి ఈనాటి కాలంలో మనము సంతోషభరితమై నడవగలుగుతున్నాం. 122:1 అంటాడు, యెహోవా మందిరమునికి వెళ్ళిదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించదనని దావీదు గానం చేస్తున్నాడు. పిల్లల ఆ ఆనందాన్ని, మనస్సు వార్తని, మన రక్షణ సంతోషాన్ని లోకముతో పంచుకుంటున్నామా? మనము పంచుకునే వారిగా ఉంటే పౌలు అంటున్నాడు, ఆనందించుడి, మరలా చెప్పుదని ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడని ఫిలిప్పీ సంఘస్థులతో పౌలు చెప్పడము ఎంత సహజమో పిల్లరా, ఎంత సమంజసమో అయి మన బ్రతుకులో, మన జీవితంలో, మన సంఘంలో కూడా లోకములో ఉన్న వారికి ఈ సంతోషానికి వచ్చి ఈ ఆనందానికి రహస్యాన్ని మనము తెలియపరిచేవారిగా మన రక్షణ సంతోషానికి వచ్చి మన రక్షకుడైన యేసుక్రీస్తునికి వచ్చి మనం అనుభవిస్తున్న సువార్తను వచ్చి 10 మందికి చెప్పగలిగినటువంటి గొప్ప ధన్యతను ఒక సంఘముగా, కుటుంబముగా, ఆయన కుమారుడుగా, కుమార్తెగా మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ కేంద్ర మంత్రి, ఈ యొక్క ఆర్థిక మంత్రి అయినటువంటి నపుంసకుడైనటువంటి ఇతని రక్షణ ద్వారా మనం తెలుసుకున్నది 10 మందికి మనము కూడా చెప్పుకోవడానికి దేవుడు తన ధన్యతను దయచేసి పరిశుద్ధాత్మని యొక్క ఆధ్వర్యములో ఎల్లప్పుడూ సంతోషించేవారిగా, నిత్యము ఆనియందు ఆనందించేవారిగా మనం నిలవడానికి దేవుడు తన ధన్యతను చేకూర్చాలని రండి తలలు ఉంచుకుందాం, ప్రార్థిద్దాం. అలాంటి అద్భుతమైన సిరులు, ఆశీర్వాదాలు, రక్షణ సంతోష ఆనందమును దేవుడు మనకు కలుగు చేయాలని మొరపెడదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. నిజమే ప్రభువా, సంతోషం, అపవిత్రమైన పనులు చేసి మేము ఆనందించవచ్చు, సంతోషించవచ్చు, పరిశుద్ధమైన పవిత్రమైన మంచి పనులు చేసి కూడా మేము సంతోషించవచ్చు. అనుభవం మాత్రం ఒకటే, మేము దేని యందు సంతోషిస్తున్నామో, మేము దేని యందు ఆనందిస్తున్నామో అది మాకు తెలుసు, మీకు తెలుసు ప్రభువా. నపుంసకుడు వేదనతో, ఆకలితో, అన్వేషణతో వెళ్ళాడు. తన యొక్క ఆకలి తీరింది, తన వేదన వేడుగ్గా మారింది, తన అన్వేషణ అనుభవానికి వచ్చింది. మా జీవితంలో అతడి వలె మా రక్షణ ఏదైతే ఉందో, నీవిచ్చిన రక్షణ బిడ్డ మేము సంతోషించడానికి, నీవు మాకు రక్షకుడిగా ఉన్నందుకు మేము సంతోషించడానికి, మాకు దొరికినటువంటి అద్భుతమైన ఈ స్వార్థను గురించి మేము సంతోషించడానికి నీ సహాయం మాకు చేకూర్చండి. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు. విత్తబడి నీ కొద్ది వాక్కులు బడి ప్రార్థిస్తున్న ప్రభు, నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుసారంగా ప్రవర్తించే ధన్యతను ఈ యొక్క మందిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరికి దేవ, మా ప్రియబిడ్డలందరికీ కలుగు చేసి నీ యొక్క వాక్యానికి అనుగుణంగా మా బ్రతుకుల దేవా నీతో మిళితమై నీలో దేవా స్థిరమైనటువంటి జీవితాలు కట్టబడే రీతిగా పరిశుద్ధాత్మని ఆధ్వర్యములో మీరు నడిపించి మీరు మహిం పొందమని నిత్యము దేవా
నీతో సంతోషిస్తూ నీతో ఉల్లసిస్తూ నీలో దేవ మా జీవితాలు సంపూర్ణంగా దేవా పెనబోయబడే బ్రతుకును మాకు కలుగు చేస్తారని ఈ ప్రార్థన యేసు నామములో అడిగి పొందుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.